పాతకాలం నాటి చెక్క అంటే పాడైపోతుందేమో అని చాలా మందికి సందేహాలు ఉండొచ్చు కదా. వానకెంక అంటే ఓల్డ్ అది, ఓల్డ్ ఇస్ గోల్డ్ అని ఎందుకు వచ్చింది, అందుకే వచ్చింది. ఓకే, మనకి ఇక్కడ ఎద్దులు లేవు. అమ్మో, చిన్నగా ఉందని ఒక చేత్తో తీస్తున్నాను కానీ చాలా బరువు అయితే ఉంది. ఏదైనా పూజలు చేసుకునేటప్పుడు ప్రసాదాలకి దీపారాధన పెట్టుకోవడానికి చిన్న షెల్ఫ్ లా వచ్చింది అనమాట. క్యూట్ గా ఉంది. పందిరి మంచం టీపాయ్. పందిరి మంచం టీపాయ్. ఓకే, పందిరి మంచాలే చూసుంటాం కానీ పందిరి మంచం టీపాయ్ అంట ఇది. అంటే మా ఇంట్లో ఇలాంటిది ఒకటి ఉంది, కావిడి పెట్టని ఎవరు కావిడి పెట్ట అంటారా? అవునా? కానీ మా ఇంట్లో అయితే అసలు ఇలా ఉండదు. మహానటి సావిత్రి మూవీ చూసిన వాళ్ళకి ఇందులో అలా ఓపెన్ చేసి ఉంటది అనమాట ఒకటి. సో అది గుర్తొచ్చింది నాకు చూడగానే. ఫినిషింగ్ చూసారా ఎంత బాగుందో. ఇది ఇది ఒకటి ఉంటే చాలా, ఇంట్లో మంచం కూడా అక్కర్లేదు, దీంట్లోనే తినడం పడుకోవడం అన్నీ జరిగిపోతాయి అన్నమాట. నమస్తే, వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రేఖ. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ ఉంటారు కదా, ఆ గోల్డ్ అయితే వాళ్ళ మీ దగ్గర తీసుకొచ్చేసానండి. ఆ గోల్డ్ ఏంటో అనుకుంటున్నారా? పాతకాలం నాటి వస్తువులు, అంటే పాతకాలం నాటి చెక్కతో చేసిన వస్తువులు, పందిరి మంచం దగ్గర నుంచి మనకి షోకేస్ పెట్టుకునే బొమ్మల వరకు, అలాగే దాంట్లో సోఫాలు కానీ, కుర్చీలు కానీ, ఇంకా చాలా రకాల వస్తువులు, బీరువాలు కానీ, అందమైన చెక్క పెట్టెలు కానీ, ఇలా చాలా రకాల వస్తువులు అయితే ఇక్కడ ఒక ప్లేస్ లో అవైలబుల్ ఉంటాయి. ఆ ప్లేస్ ఎక్కడ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇక్కడ ఏమేమి అవైలబిలిటీ ఉంటాయి, ఎక్కడ ఈ ప్లేస్ అనేది అయితే వీడియో ఎండ్ వరకు చూడండి. ఆ ప్లేస్ మిమ్మల్ని తీసుకొచ్చేస్తాను, వచ్చేసేయండి. చూసారు కదా, ఇదే ఆ ప్లేస్ అనమాట. ఏంటి పాతకాలం నాటి చెక్క అంటే పాడైపోతుందేమో అని చాలా మందికి సందేహాలు ఉండొచ్చు కదా. ఇక్కడ నుంచి ఇంపోర్టెడ్ కూడా వేరే దేశాలు కూడా ఇంపోర్ట్ చేస్తూ ఉంటారంట. మనతో రాజుగారు ఉన్నారు. ఇక్కడ ఎలాంటి కలప చెక్క అవైలబుల్ ఉంటుంది అండ్ ఏమేమి ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయో ఒకసారి మనకి రాజుగారు చూపిస్తారు. నమస్కారం అండి. ఇక్కడ అసలు పాతకాలం అంటే చెక్క కొంచెం పాడైపోతుంది, చెదపట్టేస్తుందని ఉంటది కదా, అలాంటిది ఏముండదండి. ఎక్కడైనా సరే మన ఈ కర్ర పట్టుకెళ్ళి బయట పెట్టినా ఐరన్ అన్న తుప్పు పడుతుంది కానీ కర్ర అన్నది పడుతుంది. అంటే మీరు మొత్తం అన్ని కూడా బయట వదిలేసారు కదా, ఎండకి వానకెంక అంటే ఓల్డ్ అది, ఓల్డ్ ఇస్ గోల్డ్ అని ఎందుకు వచ్చింది, అందుకే వచ్చింది. ఓకే, మనకి బయట కూడా వదిలేసారు. ఏంటి ఇలా పెట్టేశారా అని అనుకున్నాము. ఒకసారి అటువైపు విజువల్స్ చూస్తే మీరు మొత్తం ఇది వర్షాకాలం కదా, సీజన్ లో కూడా అసలు పైన ఏం లేకుండా ఇదంతా ఇలా వదిలేసారనమాట. ఇవన్నీ పాలిష్ పట్టించి మంచిగా చేస్తూ ఉంటారంట. మనం స్టార్టింగ్ ఇక్కడ నుంచే చూసుకుంటూ వెళ్దాం. ఒక బీరువా అండి, తలుపేనా? గోడ బీరువా అండి. గోడ బీరువా. ఓకే, మొత్తం వానకి తడిచిపోయి ఇలా ఉంది కదా, దీన్ని మొత్తం పాలిష్ చేయించేసి పెడతారు. అయినా ఇప్పుడు ఇంకా కొత్త దానిలో ఉంటదండి, కొత్త దానిలాగా వస్తుంది. మిర్రర్ ఉండి మంచిగా ఒక తలుపులాగా ఉందన్నమాట గోడ బీరువాలంట. ఇక్కడ మొత్తం స్తంభాలు అన్ని కూడా ఉన్నాయి. అంటే పాత ఇల్లు ఈ స్తంభాలు అన్ని మండువాలోగిలి అండి. ఓకే, ఇక్కడ అన్ని తలుపులు అవన్నీ కూడా ఉన్నాయి, కిటికీలు ఇవన్నీ కూడా. మనకి ఇక్కడ ఏమేమి కలెక్షన్ అవైలబుల్ ఉందో ఒకసారి ఇక్కడ నుంచి చూసుకుంటూ వెళ్దాం. మనకి కుర్చీలు ఏమని పిలుస్తారండి? కుర్చీలని డ్రాగింగ్ చైర్లు అంటారు. డ్రాగింగ్ చైర్. సో ఊగుతావు ఎక్కువ పాతకాలంలో ఉంటాయి కదా, పాతకాలం అనే కాదు ఇప్పటికీ ఉన్నాయి, కానీ మంచి ఓల్డ్ అండి, గట్టిగా ఉన్నాయి. ఎక్కడ ఏమి బీట్లు పడడం కానీ అలా ఏం లేదు. అలాగే ఇక్కడ ఒక పెద్ద పందిరి మంచం కనిపిస్తా ఉంది. ఇవి కూడా పాతకాలం నాటిది అంటారా? అవి లేటెస్ట్ కానీ మనం వుడ్ తో తయారు చేస్తాం. వుడ్ తో తయారు చేస్తారు. వుడ్ తోటి పాస్టర్ పాలిష్ కాదండి. ఇది చెక్క ఏంటండి? టేక్ వుడ్ అండి. టేక్ వుడ్. ఎంతకాలం ఉండొచ్చు అంటారు ఇది? ఎంత పోయి 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటాయా? అంటే కర్ర వచ్చేటప్పుడు ఓల్డ్ 100 సంవత్సరాలు ఓల్డ్. 100 సంవత్సరాల చెక్కతో మీరు ఇది చేశారు. ఓకే, మనకి ఎద్దుల బండి మనకి చిన్న చిన్న సైజులో చూసుకుంటూ ఉంటాం కదా, ఇది పెద్ద సైజులో ఉంది. అంటే టీపాయ్ మీదకి వాటికి అలా పెట్టుకోవడానికి. ఓకే, ఈ మంచం చెక్క ఏంటండి? రోజ్ వుడ్ అండి. రోజ్ వుడ్. ఇదెంత సంవత్సరంది? ఇదంటే 3/6 ఉంటాయండి. మనం ఏంటంటే ఆల్టరేషన్ చేస్తాం అన్నమాట అండి. మళ్ళీ ఇలాగ ఒక మంచం కోల్డ్, ఒక 3 మంచాలు సరుకు పడుతుంది అన్నమాట అండి. ఒక మంచానే కోల్డ్ మాట అండి. ఇలా 6/6 ఆల్టరేషన్ చేస్తాం అన్నమాట అండి. అంటే పూర్వం ఎలా ఉండేవి కాదు కదండి. పూర్వం ఏంటంటే 3/6
ఇప్పుడు అడ్జస్ట్ అవ్వదు కదండి అది. అది రోజు వుడ్ బండి అండి. ఇది రోజు వుడ్ బండి. రోజు వుడ్. ఓకే, మనకి ఇక్కడ ఎద్దులు లేవు. అమ్మో, చిన్నగా ఉందని ఒక చేత్తో తీస్తున్నాను కానీ చాలా బరువు అయితే ఉంది. క్వాలిటీ ఉంటుంది. కొంచెం డస్ట్ అది పట్టింది కానీ అసలు గోల్డ్ అన్నమాట. మట్టిలో మాణిక్యాలు ఇవన్నీ. ఫైనల్ గా పాలిష్ చేస్తాం అన్నమాట అండి సేల్ అయిన తర్వాత. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం రండి. ఇక్కడ నుంచి చూస్తుంటే ఒక పెద్ద దర్వాజా కనిపిస్తా ఉంది. అది ఎన్ని అడుగులు ఉంటదండి? అది 8 feet లో ఉంటుంది. 8 feet. బో, అప్పట్లో పెద్ద పెద్ద గుమ్మాలకు పెట్టించుకునేవారు కదా, గుమ్మంతో సహా తలుపులు అన్ని కూడా ఉన్నాయి. అది కూడా రోజ్ వుడ్ అండి? కాదండి, టేక్ వుడ్ అండి. టేక్ వుడ్. కలుపులో ఎక్కువ ఏదైతే ఎక్కువ ఉంటుంది? రోజ్ వుడ్ ఉంటుంది, టేక్ వుడ్ ఉంటదండి. పెద్ద దర్వాజాలు వచ్చేటప్పుడు టేక్ వుడ్ ఉంటది. దాంట్లో రోజ్ వుడ్ అన్నది కొంచెం తక్కువ అండి. ఇది ఓల్డ్ డ్రెస్సింగ్ టేబుల్ అండి. ఓల్డ్ డ్రెస్సింగ్ టేబుల్ అండి. ఓల్డ్ డ్రెస్సింగ్. ఓకే, మనకి పైన అద్దం వచ్చేసి కింద లాస్ట్ ఫైనల్ గా వేస్తామండి మిర్రర్ కట్టాలి. మిర్రర్ లో తర్వాత వేస్తారంట. ఒక 4 షెల్ఫ్ల కింద ఉన్నాయి ఇవన్నీ. అయితే గట్టిగానే ఉన్నాయి చూడడానికి మాత్రం. అంటే అప్పుడే కొత్తవి చేయించుకున్నా కూడా ఇంత గట్టిగా ఉండవేమో మరి. స్ట్రాంగ్ అండి. అంటే బెండ్ వస్తాం కానీ అలాంటిది ఇంకా ఏం ఉండదండి. డైనింగ్ టేబుల్ అయితే కనిపిస్తుంది. చిన్నగా ఉంది, ఎక్కువ మంది కూర్చునేలా ఉంది. దీన్ని బట్టి చూస్తే తెలుస్తుంది మనకు ఇప్పుడు ఉండే డైనింగ్ టేబుల్ అన్ని కూడా పెద్దగా ఉండి ఎక్కువ స్పేస్ ఉండి జనాల మధ్యలో కూడా ఎక్కువ స్పేస్ అనేది వచ్చేస్తుంది కదా. సో అలాగా ఇక్కడ చైర్లు అనేవి కనిపిస్తా ఉన్నాయి అనమాట. బాగా హెవీ అండి. బాగా హెవీగా ఉంది. ఇది తీసేసి ఇప్పుడు చెక్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మెయింటెనెన్స్ తక్కువ మాట. ఓకే, ఇదంతా ఒక మినీ డైనింగ్ టేబుల్. డైనింగ్ టేబుల్ మీద కూడా మనకి ఎడ్లు బండ్లు, అలాగే రైతు వ్యవసాయం చేస్తున్నప్పుడు ఎడ్ల మీద ఎలా ఉంటది అని చెప్పేసి, ఇది రైతు, ఇదేమో నాగలితో కాడి అంటారా? నాగలి కాడు. ఓకే, నాగలి కాడుతో ఎద్దులు వ్యవసాయం చేస్తున్నట్టుగా పెట్టారనమాట. అలాగే మనం ఇక్కడ చిన్న దేవుని మందిరం అయితే మనం కూడా చూసుకోవచ్చు. దేవుడి మందిరానికి కింద ఏదైనా పూజలు చేసుకునేటప్పుడు ప్రసాదాలకి దీపారాధన పెట్టుకోవడానికి చిన్న షెల్ఫ్ లా వచ్చింది అనమాట. క్యూట్ గా ఉంది. ఓకే, ఈ పాతకాలం పీటలేనంటారా? ఈ లేటెస్ట్ గా తయారు చేయించామండి పాతకర్రతో లేటెస్ట్ మోడల్ లో చేపిస్తున్న పీటలు అన్నమాట ఇవి. ఇంకా బెండ్ వస్తాం కానీ అలాంటిది గట్ట ఏం ఇబ్బంది ఏమి ఉండదండి. ఇవి ప్రైస్ ఏమన్నా స్టార్టింగ్ ఎంత ఉంటాయని ఏం చెప్తారా? ప్రైస్ అనేది అప్పుడు అట్లా మోడల్ ఉంటాయి మేడం. మోడల్ బట్టి రీజనబుల్ ప్రైస్ లే ఉంటాయి. రీజనబుల్ లేనండి. ఓకే, బర్గానే ఉంటదండి, లేకుండా ఉండదు కదండి. ఓకే, అంటే కింద మోడల్ అదో మోడల్ అండి. మోడల్ బట్టి ఉంటాయండి. ఓకే, ఇదేమో పలక మోడల్ వచ్చింది, ఇదేమో ఒక వేవ్ మోడల్స్ వచ్చినాయి అన్నమాట. దీంట్లో కూడా కింద మనకి ఈ పీటలో కింద కూర్చుని ఇది కూడా ఒక మోడల్ ఉంది. ఇదంతానేమో సింహపు ఇది కింద సింహం పాదాలు. ఓకే, ఇది టీపాయ్ అండి. పందిరి మంచం టీపాయ్ అండి. పందిరి మంచం టీపాయ్. ఓకే, పందిరి మంచాలే చూసుంటాం కానీ పందిరి మంచం టీపాయ్ అంట ఇది. సో మనకి ఇది పైన గ్లాస్ వస్తుందండి. ఇది గ్లాస్ వచ్చి కిందేమో మనం పెట్టుకోవడానికి ఉంటది. ఓకే, నెమలిగి డిజైన్లతో పందిరి మంచం దాంట్లో చేశారు. ఇది ఇదివరకు ఉందండి, కొత్త మోడల్ అంటారా? కొత్త మోడల్. మంచం దగ్గర నుంచి రిఫరెన్స్ తీసుకున్నారా? పాతకాలంలోనే మేస్త్రులు కార్పెంటర్లు కొంచెం క్రియేటివ్ గా చేస్తూ ఉన్నారు. ఓకే, టీపాయ్స్ లో ఇది ఒక మోడల్ ఉంది. ఇప్పుడు మనం ఇది ఒక మోడల్ పందిరి మంచం ఏదైతే చూసామో పైన గ్లాస్ వచ్చి ఇలాగా సింహాలు నుంచున్నట్టుగా ఉందన్నమాట. ఓకే, ఇదేమో మనకి వచ్చేసి మూలల్లో పెట్టుకుని మనం బుక్ షెల్ఫ్లుగా కానీ లేదు అంటే ఏదన్నా షోకేస్ గా పెట్టుకునేటప్పుడు ఉంటాయి కదా, కార్నర్స్ లో పెట్టుకుంటాం కదా డెకరేషన్ కి. ఇప్పుడు అంటే మనకి ప్లాంట్స్ పెట్టుకోవడం కానీ ఏదన్నా షోకేస్ ఐటమ్స్ పెట్టుకోవడం కానీ బుక్స్ పెట్టుకోవడం కానీ అలా ఉందన్నమాట. ఇది బాగుంది. అండ్ ఇక్కడ నాకు ఇంకోటి ఏంటంటే ఇది కలర్ అండ్ ఇది కూడా అంటే ఇంకా పాలిష్ అవ్వలేదండి. ఓకే, ఇది ఇలా పీటేనండి? ఇది కాదండి, టీపా అంటారండి. టీపానా? ఓకే, ఇది పాలిష్ చేస్తే ఇలా వస్తాయండి. ఇదేమో కింద స్టాండ్ లా ఉంది, ఇదేమో పాలిష్ చేస్తే ఇలా వస్తుందండి. ఓకే, ఇట్లా సైజులు కూడా ఉంటాయండి. మనకి లాంతరవి పెట్టుకోవడానికి బెడ్ బల్బ్ పెట్టుకోవడానికి కృష్ణుడి బొమ్మ అని, బుద్ధుడి విగ్రహం అని
మనకి ఇంటి ముందు ఫస్ట్ ఎంట్రన్స్ అవ్వగానే దేవుడి విగ్రహాలు పెద్ద పెద్ద ఇంత ఇలా పెట్టుకుంటారు కదా, అలాంటివి పెట్టుకోవడానికి బాగుంటుంది. అలాగే బెడ్ సైడ్ ఏదైనా బెడ్ ల్యాంప్ కానీ అలాంటి పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంది. మంచి ఫ్లవర్ వైజ్ ఏదైనా పెట్టుకోవడానికి కూడా. ఇది చెక్క ఏంటండి? రోజ్ వుడ్ అండి. రోజ్ వుడ్. ఓకే. ఇది వచ్చేటప్పుడు రంగం బాక్స్ అండి. రంగం బాక్స్ అంటే మా ఇంట్లో ఇలాంటిది ఒకటి ఉంది, కావిడి పెట్టని ఎవరు కావిడి పెట్టని అంటారా? అవునా? కానీ మా ఇంట్లో అయితే అసలు ఇలా ఉండదు, మనకి చక్కగా అర్థం కనిపిస్తుంది దీంట్లో. ఇది కూడా ఓపెన్ అవుతుంది. ఇదేంటండి? ఈ పువ్వులేనండి. ఓకే. చక్కగా మనం ఇది మేకప్ బాక్స్ మేకప్ బాక్స్ అంటారండి, నగలు పెట్టి అంటారు. ఆహా. మనకి ఇందులో షెల్ఫ్లు కూడా ఉన్నాయి, ఓపెన్ అవుతున్నాయి చూసారా? పైకి వచ్చేస్తుంది. ఓకే. ఈ పెయింట్ వేసారేమో కొంచెం గట్టిగా పాలిష్ కదండి. ఓకే. మా ఇంట్లో కూడా ఇలాంటి కావుడు పెట్ట అనేది ఉంది. ఇలా దీంట్లో సీక్రెట్ అవుతుందండి. ఓకే. మనం ఇలా పెట్టి తీసిన తర్వాత ఏదైనా పాతకాలంలో డబ్బులు అయి దాచుకోవడానికి ఇది ఒకటే కాకుండా ఇలా మూలకి ఇంత పెద్ద లోతులో ఉందన్నమాట. ఇటువైపు కూడా ఉంటదండి? ఇటువైపు ఉండదండి, ఒక సైడే ఉంటుంది. ఒక సైడే ఉంటుందా? ఓకే. ఇటువైపు ఏం లేదు, ఇటువైపు చెక్కది ఉంది. ఇక్కడ ఏం లేదు, ఇటువైపు చెక్క ఉంది కాబట్టి సీక్రెట్ బాక్స్. ఏమైనా డబ్బులు నగలు దాచుకుంటే ఇలా పెట్టుకుంటే అసలు తెలియనే తెలియదు. మనకి సావిత్రి మహానటి సావిత్రి మూవీ చూసిన వాళ్ళకి ఇందులో అలా ఓపెన్ చేసి ఉంటది అనమాట ఒకటి. సో అది గుర్తొచ్చింది నాకు చూడగానే. చక్కగా విక్రమార్కుల్లో రవితేజ దాచిపెడతాడు కదా పాపని, దాంట్లో కూడా ఉంటది అనమాట. కానీ అంత ఇదిగా ఉండదు, కానీ బాగుంది. ఇక్కడ అద్దం వచ్చి చక్కగా ఇక్కడ కూర్చుని ఓపెన్ చేసి ఇలా మేకప్ వేసుకోవడం కానీ, నగలు ఇలా దీంట్లోంచి తీసుకుని వేసుకోవడం కానీ, ఇది చూసారు అసలు ఎంత బాగుందో. రంగం బాక్స్ అంటారండి. రంగం బాక్స్ అంటారు. ఓకే. దీంట్లో కిందది కూడా సేమ్ రంగం బాక్స్ ఏనా? అది ఓపెన్ ఏనండి. ఓపెన్. అది గోల్ బాక్స్ అంటారు. ఓకే. ఇది ఇలా ఉండదు కాబట్టి నార్మల్ గా ఉంటుంది. అంటే దీంట్లో ఇది పెద్ద బాక్స్. పెద్ద బాక్స్ అంటే అది ఓల్డ్ అయితే 130-140 సంవత్సరాలు ఓల్డ్ అవుతుంది. 130-140 సంవత్సరాల కాలం నాటిది ఇంకా ఇప్పటికీ ఉంది అంటే అసలు మామూలు విషయం కాదు. మన ఇళ్లలో ఇప్పుడు మనం తీసుకుంటే రేపు ఇవాళ కొంటే రేపు పొద్దునికి పాడైపోద్ది, లేదంటే ఒక సంవత్సరం ముందు అద్దం పోద్ది, తర్వాత మిగిలి అప్పుడుదేనండి మీరు కూడా. ఓకే. షెల్ఫ్ లో అన్ని కూడా గట్టిగానే ఉన్నాయి. ఇది ఎలా ఉంది? ఒక షట్టర్ లాగా. షట్టర్ టైప్ అండి. షట్టర్ అంటే పాలిష్ చేసిన మూల కొంచెం టైట్ గా ఉంది. ఓకే. మీకు అలవాటు కాబట్టి ఫాస్ట్ గా తీసేయగలుగుతున్నారు. మొత్తానికి అయితే ఇది 130 సంవత్సరాల నాటి డ్రెస్సింగ్ టేబుల్ అన్నమాట. వావ్. ఏదో నిన్న కాక మొన్న చేసినట్టు అంత ఫ్రెష్ గా ఉంది, కొత్తగా. అంటే మళ్ళీ రీమోడలింగ్ చేసాం. రీమోడలింగ్ చేశారు. ఓకే. ఏ వస్తువైనా పాలిష్ చేస్తే అలా వస్తుందండి. ఓకే. ఇవన్నీ మనకి ఇందాక మనం చూసాం కదా బీరువా. ఇది బీరువా అండి? అది బీరువాలండి. అది ఇవన్నీ కూడా బీరువాలేనా? ఇవన్నీ బీరువాలేనండి. దాంట్లో టైల్స్ ఉంటాయండి. దీంట్లో టైల్స్ ఉంటాయా? ఓకే. అప్పటి కాలం టైల్స్ అండి ఇవి. ఓకే. ఇవి కూడా అమ్ముతారా ఇలాగా? అమ్ముతాండి. ఇవి ఎంత కాలం అయ్యి ఉండొచ్చు వీటికి? 100 సంవత్సరాల పైనేనండి. బా, 100 సంవత్సరాల కాలం నాటిదంట ఇవి. కృష్ణుడివి టైల్స్. ఇదేమో ఫ్లవర్. ఇది ఎంబోజింగ్ అంటారు. ఎంబోజింగ్ అంటారు. ఎంబోజింగ్. ఓకే. ఈ వచ్చేటప్పుడు ప్లేన్ అంటారు. ఓకే. ఇవేమో ప్లెయిన్ ఉన్నాయి, మనం ఇవేమో ఎంబోజింగ్ లో టైల్స్ అన్నమాట. ఇవి కూడా మనకి చాలా మంది యాంటిక్ పీస్ని ఇష్టపడుతూ ఉంటారు కదా, వాళ్ళ కోసం అని చెప్పేసి ఇవి ఇంకా ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. అడ్రస్ వచ్చి లాస్ట్లో చెప్తాను. నైస్. ఇంకా చాలా రకాల మోడల్స్ అయితే టైల్స్ ఉన్నాయి, లోపల ఫ్లవర్స్ అవన్నీ కూడాను. మనం నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. వావ్. ఇది అప్పుడుదే అంటారా? ఇది లేటెస్ట్ అండి, పాతకాలం తయారు చేయించండి. ఓకే. పాతకాలతో మా పాతకాలం వస్తువులు ఎవరైనా ఇష్టపడినా, లేదు అంటే పాతకాలం చెక్కలు ఎక్కువ కాలం ఉంటాయి కాబట్టి ఇవి తీసుకుందాం అనుకున్నా ఇక్కడికి అయితే రండి. పాతకాలం నాటి చెక్కతో చేశారనమాట ఉయ్యాల.
ఇప్పటి కాలం ఎందుకని అంత ఎక్కువ కాలం ఉండట్లేదండి? ఇది అంటే కొత్తగా లేతకర్రలు వేసేస్తున్నారండి. లేతకర్ర గురించి బెండ్లు వచ్చేస్తే ముందు తీసుకున్న తర్వాత 1 ఇయర్ తర్వాత మొత్తం పుచ్చి పడతాం అన్నది చెద పడతాం అన్నది జరుగుతుంది. మనం పూజల దగ్గర పెట్టుకోవడానికి ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపించింది. బాగుంది, కలర్ తో బాగుంది. ఇది రోజ్ వుడ్ అండి? రోజ్ వుడ్. ఓకే. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చెక్కల్లో ఎన్ని రకాలు ఉన్నాయి ఏమేంటి అనేది కొంచెం ఐడియా వచ్చేసినట్టు అనిపిస్తుంది. చక్కగా ఏదైనా మనం వినాయకుడి పూజకి కానీ ఏదైనా పెట్టుకున్నప్పుడు ఇలా సింపుల్ గా ఉంది. జస్ట్ మనం అమ్మవారిని నిలబెట్టుకున్నప్పుడు దేవుడి మందిరం నుంచి కొంచెం దేవుడి మందిరంలో అన్న పెట్టుకోవచ్చు, లేదంటే సపరేట్ పూజలు చేసుకున్నప్పుడు ఇలా పెట్టుకుని చేసుకోవడానికి వెనకాల చెట్లతో అది ఫినిషింగ్ చూసారా ఎంత బాగుందో. ఇది ఫినిషింగ్ పాలిష్ అవ్వాలంటారా? ఇది అప్పుడు చేసిందేనంటారా? ఓకే. ఈ కర్వ్లు అవి కూడా అంత పర్ఫెక్ట్ గా ఎలా చెక్కారో అసలు. ఈ బీరువా దీనికి కూడా ఏదో సీక్రెట్ ఆర్ ఉన్నట్టుందండి? అది కింద డల్లా కింద ఉన్నట్టుంది. మూసేస్తారా? ఓకే. ఇది బాగా ఓల్డ్ అండి మళ్ళీ బీరువా. మనకి ఇది వరకు డ్రెస్సింగ్ ఇప్పుడు బీరువాల కంటే లేటెస్ట్ మోడల్ అనుకుంటారు, కానీ పాతకాలం వాటికి కూడా చక్కగా మనకి అద్దాలు వచ్చినాయి. అప్పుడుదే అద్దం అయి ఉంటుంది. ఇది ఎంత కాలం? దీనికి ఎంత కాలం అయి ఉంటుంది? ఒక 90 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉంటుందండి దీని వయసు. 80-90 సంవత్సరాల కాలం నాటి బీరువా ఇప్పటికీ చూసారా అసలు? ఏదో నిన్న కాక మొన్న చేసినట్టుగా ఉంది. దీంట్లో ఇంకొక ఏదో ఉన్నట్టు. ఓకే. దీనికి లాక్ సిస్టమ్ ఉంటదండి? లాక్ ఉంటదండి. ఓకే. ఇవేంటండి ఇవి? ఇది పార్టీషన్ అంటారండి. పార్టీషన్. ఓకే. మన మూవీస్ లో గానీ పాత సినిమాల్లో గానీ ఎక్కువ ఒకటే గదులు ఉంటాయి కదా, గదుల నుంచి సెపరేట్ చేయడానికి ఇవి పార్టీషన్స్ అన్నమాట. ఇలాగా వీటిని ఏమంటారు, లింకులతో ఉన్నాయన్నమాట. ఇదంతా పార్టీషన్ అంటే ఒక గదిని సపరేట్ చేయడానికి కానీ ఒకళ్ళ నుంచి ఎక్కువ బట్టలు మార్చుకోవడానికి అట్లకి వీళ్ళ మీద బట్టలు వేసేసి కట్టెల కింద వేసి చేస్తారు. డిజైన్ అది అప్పుడు బాగుంది. ఎంతకాలం అయ్యి ఉంటుంది అంటారు ఇది? 50-60 సంవత్సరాలు. మొత్తానికి మీ దగ్గర 50 లోపల అసలు ఏం లేవు మొత్తం? ఓకే. ఇవన్నీ కూడా ఇవేనండి రంగం పెట్టేనా? రంగం బాక్సులేనండి, సైజులండి. ఓకే. ఇందాక మనం రంగం బాక్సులు చూసాం కదా, ఓపెన్ చేయగానే అద్దం ఉండి దాంట్లో మేకప్ అవుతా ఉంటారు. వాటిల్లో సైజు అన్నమాట ఇవన్నీ. వీటిని ఇలా వదిలేసారు అంతే. అసలు తుప్పు పడుతుంది, చెద పడుతుంది, పాడైపోతాయని లేదు. ఇంకా ఇక్కడ కొంచెం షెల్టర్ ఉంది. బయట ఉన్న వాటికైతే అసలు లేదు. బ్రాస్ వేస్తారు కదా? అది పూర్వందే కానీ మనం చేస్తాక ఏముండదండి. ఓకే. మనకి డిజైన్ అంతా కూడా బ్రాస్ తో ఉంటుంది. లైక్ ఇలా అన్నమాట. ఇక్కడికి కొంచెం పోయింది. ఈ పెట్టిని చూస్తే మీకు ఏ పెట్టి గుర్తొస్తుంది నాకు చెప్పండి. మనకి చంద్రముఖి సినిమాలో గంగ గజ్జల కోసం ఈ పెట్టి ఓపెన్ చేస్తే చూసారా, గజ్జలు కనిపించట్లేదు అని చెప్పి అలా ఉన్నది ఈ బాక్స్ మొత్తం కూడాను. వీటికి చక్రాలు కూడా ఉన్నాయి. చక్రాలు ఉంటాయి. వాటికి నార్మల్ గా ఉన్నట్టు వాటికి ఉంటాయి అంటారా? రంగం బాక్స్ ఉంటుంది. అవునా? ఓకే. మనం చక్రాలు చూడలేదు. పెట్టేది మొత్తం ఇదిగా ఉంది కానీ వీటికి చక్రాలు ఉన్నాయి. సో ఇలా లాక్కి వెళ్ళడానికి వీలుగా చక్రాలు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా చక్రాలు ఉన్నాయి. బా, ఇది దీని పేరేమంటారండి? ఈసీఆర్ అంటారు. ఈసీఆర్. చక్కగా ఏదో కావడి మంచం మీద సంథింగ్ ఏదో అంటారు కదండి? భారతీ కుర్చీ అంటారండి. భారతీ కుర్చీ. కూర్చున్నట్లేదు, పడుకున్నట్టే ఉంది. ఓ, ఆ సైడ్ కూడా అలా వచ్చేది. అంటే దీని మీద మనం కాళ్ళు పెట్టుకోవచ్చు అన్నమాట. కాళ్ళు పెట్టుకునేలాగా ఎంత పొడుగునుంది. బా, ఇది ఒకటి ఉంటే చాలా. ఇంట్లో మంచం కూడా అక్కర్లేదు, దీంట్లోనే తినడం పడుకోవడం అన్నీ జరిగిపోతాయి అన్నమాట. వావ్. ఇది ఏదో సిమెంట్ తో చేస్తే ఎంత గట్టిగా ఉంటుందో అంత గట్టిగా ఉంది మొత్తం. ఇదైతే ఇలాగా కూర్చోవచ్చు, పడుకోవచ్చు దీని మీద. ఈ గుమ్మం అయితే రోజ్ వుడ్ అండి. మరి వెనకాల భారీ భారీ గుమ్మాలు ఉన్నాయి. ఇది రోజ్ వుడ్ అండి. ఓకే. అవి 100 గుమ్మాల్లో ఒక గుమ్మం కానీ 2 గుమ్మాలు కానీ అలా రోజ్ వుడ్ వస్తుందండి మొత్తం. ఓకే. అంటే రోజ్ వుడ్ అనేది చాలా రేర్ గా ఉంటుందా? కొంచెం రేట్ ఎక్కువ. అంటే రేర్ తక్కువలో ఎక్కువ టేకే ఉంటుంది. ఎక్కువ టేక్ తర్వాత రోజ్ వుడ్, రోజ్ వుడ్ తర్వాత టేక్. ఓకే. ముందే రోజ్ వుడ్.
సో మనకి అన్ని కూడా గుమ్మాలు ఉన్నాయి, ఇందులో సగం కూడా ఉండనేమో. నేను ఇది ఎన్ని అడుగులు ఉంటదండి? ఇది అంతేనండి 8 ఫీట్ వస్తుంది. 8 ఫీట్. బో నాకు డబల్ ఉన్నట్టుంది. 6 ఫీట్ వస్తుందండి. ఇదంతా గుమ్మంతో పాటు వచ్చేసింది. ఇది ఎన్ని సంవత్సరాలదండి ఇదంతా? ఇవన్నీ 100 సంవత్సరాల పై మాట. 100 సంవత్సరాల పై మాట. లేదు. ఇక్కడ మొత్తం అన్ని గుమ్మాలు ఉన్నాయి. మనం చూసుకుంటే చాలా గుమ్మాలు ఉన్నాయి, కానీ ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు. అప్పుడు మండువా ఇల్లు బిల్డింగ్లు పెద్ద పెద్ద బిల్డింగ్లు అయి ఉంటాయి. తలుపులే కాకుండా గుమ్మాలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. మనకి నేలపేటలు కూడా ఉంటాయి. అలా కనుమరం అవ్వకుండా అలా ఉంచుతూనే ఉండే సామాను అంతా. వీళ్ళ దగ్గర పీటలు కూడా ఉన్నాయి. ఈ పీటలన్నీ ఏంటి అంటే పాత కలప చెక్కతో, ఇప్పుడు ఈ చెక్క అయితే ఏదైతే ఉందో ఆ చెక్కతో చేసిన పీటలు అన్నమాట. సో ఇవి ఓపెన్ లో లేవు, ఒకటి ఉంది ఓపెన్. ఓకే, మనకి ఇలాగా గరుకు పడకుండా అన్ని స్టీల్ వచ్చినాయి కాబట్టి చెక్క అలాగా మెయింటెనెన్స్ చేస్తున్నామండి. చెక్క అయితే తగ్గిపోయినాయి కదండి పీటలు. ఇది వరకు మొత్తం వీటి మీద ఉండే ఎక్కువ పీటలు, దీని మీద కూర్చోడాలు కానీ, చపాతీలు చేయడం కానీ, పెళ్లి పీటలు, దేవుడికి ఏ పూజలు చేసినా దేవుడిని నిలబెట్టడానికి ఫస్ట్ చెక్క పీట పెట్టి దానికి పసుపు రాసి బొట్లు పెట్టి ఇవన్నీ చేసేవారు. ఇప్పుడు అసలు ఆ పీటలు అనేవే కనిపించట్లేదు. సో ఇంకా కలెక్షన్ ఉన్నాయి, చూద్దాం. మొత్తం ఇవన్నీ చూసారు అసలు మొత్తం? అదేంటండి? అది గుమ్మమేనండి. ఇదిగోండి చెక్క 2 గుమ్మాలు ఉన్నాయి. టేకేనండి. అది టేక్ అండి. ఓకే, టేక్ లో కూడా అప్పట్లో చూసారా, ఒక 100 సంవత్సరాలు అయినా కూడా అప్పటి తలుపుల మీద డిజైన్లు గానీ, ఆ పైన వెంటిలేషన్ కి అద్దాలు పెట్టడం గానీ. సింహాలు వస్తాయి మాట అండి, క్లియరెన్స్ కి ఇక్కడ ఉండదు. సింహాలు మాట అండి ఆ సైడ్. బా ఇంత డీటెయిలింగ్ గా ఉంది అసలు. మనకి గడప మీద సింహాలు అన్నమాట ఇవి. మనకి గడపల మీద డిజైన్లు చాలా తక్కువ ఉంటాయి కదా, ఓన్లీ ప్లెయిన్ గానే ఉంటది గడప ఎప్పుడు. ఇది ఒక 100 సంవత్సరాలదంట. దీని మీద చూసారా, ఇప్పుడు మనం అక్కడ చూసిందే ఇక్కడ ఉంది క్లియర్ డీటెయిలింగ్ గా. సింహాలు ఉన్నాయి గడపల మీద. పైన ప్రతి పాత ఇది వరకు బిల్డింగ్లకి 100 సంవత్సరాల కాలం నాటి వాటన్నిటికీ కూడా అలా పైన అద్దాలు ఉంటాయి అనమాట. వాళ్ళు అలా కట్టించుకుని ఎత్తుగా పెద్దగా. సో ఇదేంటండి చెక్క? టేక్ అండి. టేక్. ఇది అవుట్ సైడ్ పెట్టుకోవడానికి పర్వాలేదా? ఎక్కువ అవుట్ సైడే పెట్టుకుంటూ ఉంటారు కదా, లేదా హాల్ పెద్ద హాల్ ఉంటే హాల్లో పెట్టుకుంటారు. ఓకే, టేక్ ఇది ఎంత కాలం ఉందండి? ఈ అయితే వస్తువు అంతా పాతదే కానీ మామూలు లేటెస్ట్ గా మళ్ళీ తయారు చేస్తున్నాం. పాత చెక్కతో చేశారు అన్నమాట, లేటెస్ట్ మోడల్ అన్న. ఆ చెక్క అయితే ఎక్కువ కాలం ఉంటది కదా అని ఆ చెక్కతో చేశారు. మనం ఎక్కువ చూస్తూ ఉంటాం బయట వరండాల్లోని లేదు హాల్లో పెట్టుకుంటూ ఉంటారు. ఇలాగ పందిరి టైప్ వచ్చేసి పైన ఏమొస్తుందండి? అది ఓపెన్ గా ఉన్నట్టుంది. ఇది మామూలుగా ఓపెనేనండి. ఓపెనేనా? ఓకే, బాగుంది చక్క. కానీ ఇది చూడడానికి కూడా పాతకాలం ఇదే వస్తుంది, ఉయ్యాలన్నది కూడా అలాగే ఉంటదండి. ఈ మొత్తం ఈ ఒక్క ఉయ్యాల ఒకటే కాదు, ఈ స్తంభాలు అవి చూడండి. ఆ స్తంభాలు డీటెయిలింగ్ ఎంత బాగుందో. స్టెప్లు 3 స్టెప్లు ఏదో ఫౌంటైన్ కింద వచ్చి మనకి చాలా బాగుంది ఫినిషింగ్ అదంతా కూడాను. ఒక డిజైన్. ఇప్పుడైతే ఇలాంటి డిజైన్ రావు. ఈ స్తంభం అది కూడా చాలా గట్టిగా ఉంది. పైన ఒక పందిరి టైప్ లో క్లాసికల్ లేటెస్ట్ కలిపి ఇస్తున్నారు అనమాట లుక్. ఇంకా ఆర్డర్ పెట్టాం రాలేదండి, అందాక ఇలా పెట్టామాట. పాతకారుతో తయారైన మనకి దివాన్ సెట్లు అన్నమాట. ఇది రోజ్ వుడ్ అండి, టేక్ వుడ్ అండి. ఓకే, రోజ్ వుడ్ టేక్ వుడ్ తో చేశారు. ఇవన్నీ కాకుండా మళ్ళీ ఇక్కడ మనం గుమ్మాల దగ్గరికి వచ్చేసాం. ఈ గుమ్మాలకి ప్రతి గుమ్మం చాలా యూనిక్ గా కొత్తగా ఉంది. ఇది చూసారా, పైన మనకి దీంతో వచ్చింది గొడుగు బల్ల అంటారండి. ఇదేంటండి? అది బ్రాస్. ఏదంటే టేకేనండి. టేకేనా? ఓకే, తీసుకుంటారా ఇప్పుడు ఇలాంటివన్నీ? మాకు ఇలాగ కావాలి అని చెప్పేసి కొంతమంది ఇలా తీసుకెళ్తారు, లేదా మా కార్పెంటర్లు ఉంటారండి, లేదా మనం వర్క్ చేసి ఇచ్చేలాగా ఉంటాయండి. ఇది ఎంత కాలం అయి ఉంటది? ఈ 100 ఫైన్ అండి, ఇంకా తక్కువే ఉండవండి. మనకి ఇప్పుడు పాత బిల్డింగ్లు ఇవన్నీ ఇటువైపు మొత్తం గోదావరి జిల్లాలో మండువా ఇల్లులు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కదా, అవన్నీ తీసేసి రీమోడలింగ్ గానీ రీకన్స్ట్రక్షన్ చేయించడం గానీ అలాంటప్పుడు సో ఇవన్నీ ఎలా వస్తాయండి మీ దగ్గరికి? ఇవి కలెక్ట్ చేసుకుంటారా? మండువా లోగులు తిప్పుతామండి మేమైతే.
లేదా కొంతమంది విలేజ్లోకి వెళ్తారు కుర్రోళ్ళు, వాళ్ళు తెచ్చి ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాళ్ళకి అమ్ముకుంటారు అనమాట. ఇది నాకు చాలా పెద్దగా కనిపిస్తుంది. ఇది ఎన్ని అడుగులు ఉంటుందండి? ఇదైతే 7 అడుగులున్నర వస్తుందండి. 7 అడుగులున్నర. ఇంకా పై వరకు అంటే ఇంకా పై వరకు అయితే మీకు 9 ఫీట్లు వచ్చేస్తుంది. 9 ఫీట్ వచ్చేస్తుంది. దేనికది చూసుకుంటే మనకి చాలా కొత్త టెక్నాలజీతో ఉన్నట్టుంది. మనకి కర్టెన్స్ పెట్టుకోవడానికి కూడా అప్పుడే కన్స్ట్రక్ట్ చేసేసి పెట్టేశారు. ఇది కానీ ఇది 100 సంవత్సరం దాంటిదంటే ఎవరైనా నమ్ముతారా? ఇప్పటికి ఏదో మనకి ఏదో మొన్న ఒక 2-3 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయిన అన్నట్టే ఉంది. కానీ ఇది కొంచెం ఇక్కడ బీట్ వచ్చింది. కానీ మొత్తం ఇది ఎవరికైనా కావాలి అంటే పాలిష్ చేసి మళ్ళీ ఇవన్నీ ఇస్తారన్నమాట. ఓకే. పందిరి మంచాలు చిన్నగా చెప్పాను కదా 3x6, ఇయే 6x6 చేస్తాం మాట. ఓకే. మనకి పందిరి మంచాలు అప్పుడు చిన్న సైజుల్లో ఉన్నాయి కదా, ఇప్పుడు అన్ని పెద్ద వాటిని రీమోడలింగ్ చేసి పెద్దవి చేస్తారంట. మొత్తం ఇవన్నీ కోళ్ళు మంచాల కింద సపరేట్గా ఉన్నాయి. ఎవరైనా వచ్చి మాకు ఇది కావాలి మోడల్ అంటే అప్పుడు చేస్తారండి. ఓకే. ఇవన్నీ కూడా అమ్ముతూ ఉంటారా వాళ్ళే? ఇలా తీసుకెళ్తారండి. 3x6 తీసుకెళ్తారు, లేదా 6x6, 4x6, 5x6 ఉంటదండి. ఓకే. మన దగ్గర ఇంకా గుమ్మాల కిటికీలు ఇవన్నీ కూడా అన్ని రకాలు ఇంకా చెక్కతో చేసింది మీకు ఏది లేదు అనుకుంటే ఇక్కడ అయితే ఉంటాయి. పాతకాలం నాటి వస్తువులన్నీ కూడా. తలుపులు మనం చిన్న తలుపులు చూసుంటాం కానీ ఇలా పెద్ద తలుపు. ఇది రోజ్ వుడ్ అండి? టేక్ వుడ్డేనా? ఈ కలర్ వేసారా? పైన ఇది డిజైన్ చూసారా? ఇదంతా కూడా చాలా యూనిక్ గా చాలా బాగుంది. లాక్స్ కూడా దీన్ని దానికి ఉన్నట్టు పెట్టినట్టున్నారు. దానికే ఉంటదండి. ఇదిగోండి ఒరిజినాలిటీ లాక్ మాట. ఓకే. మనం ఇప్పుడు వరకు ఫ్రంట్ చూసాం కదా, వెనకాల వైపు ఇలా ఉంటాయి అన్నమాట తలుపులకి గుండాలతో సహా. చూసారా ఎంత పెద్దగా ఉందో గుండం? మన ఇంట్లో ఇప్పుడు అంటే చిన్నగా ఉంటాయి కానీ ఒక 4-5 రకాల లాక్లు అయితే ఉన్నాయి. మీరు పర్ఫెక్ట్ గా గమనిస్తే ఇదొకటి మామూలు గడి ఒకటి, అది కాకుండా పైన గొళ్ళం ఒకటి, మొత్తం 4 రకాలు. అప్పట్లో సేఫ్టీ పర్పస్ అలా పెట్టారు. ఇది ఇలా తిప్పితే ఇది కాకుండా నార్మల్ లాక్ ఒకటి, అది కాకుండా గుండం టైప్ ఒకటి. ఈ టైల్స్ గుమ్మ అంటారు మాట. ఇందాక మనం టైల్స్ అని చెప్పి చూసాం కదా, అదే టైల్స్ ఇవన్నమాట. సో ఓన్లీ దీనికే వాడుతూ ఉంటారు. గోడల మీద కూడా ఉంటాయి కదా? ఓకే. ఇది ఎంత కాలం ఉందండి అయి ఉండొచ్చు? ఇది ఒక 80 సంవత్సరాలు అలాగండి. 80 సంవత్సరాలది. సో ఇక్కడ మనకి ఫస్ట్ పైన దేవుడి ఫోటోలు ఉన్నాయి, కిందేమో ఇలా పువ్వులు అయి ఉన్నాయి, కింద కూడా పువ్వులు అయి ఉన్నాయి. ఒకవేళ వీటిని సపరేట్ చేసేటప్పుడు తలుపులో కానీ ఆ ఇంటి గోడల్లో కానీ అవి సపరేట్ గా పెట్టినట్టున్నారు. ఓకే. ఇప్పటికి చెక్కు చెదరకుండానే ఉన్నాయి గుమ్మాలు. ఇది బీరువా మాట. ఓకే. ఓపెన్ చేయొచ్చండి. మన ముందైతే ఒక బీరువా ఉంది. చూడడానికి బయట చాలా క్లాసిక్ గా అనిపించింది అనమాట. ఎందుకంటే బయట ఇలా అద్దాలు పెట్టడం కానీ, ఇలాగ ఇందాక టైల్స్ మాట్లాడుకుంటూ వచ్చాం కదా, ఈ టైల్స్ కానీ, అలాగే ఇక్కడ ఈ డిజైన్లు అన్నవి పాతకాలం బాగా ఎక్కువ యూనిక్ గా ఉంటాయి. అసలు బీరువాలో ఎలా ఉందో బీరువా చూద్దాం. 4 షెల్ఫ్లతో ఉంది. ఇక్కడ మనకు ఒక సీక్రెట్ అర్ ఉన్నట్టు ఉంది, తాళం ఏదైనా పెట్టుకోవడానికి. సీక్రెట్ కాదు, మనకి ఉండేది లాకర్ టైప్ అనమాట. సో బాగుంది. 100 సంవత్సరాలు అండి దీని చరిత్ర కూడా. ఇక్కడ మనకి ఇంకొకటి వచ్చేసింది, దీంట్లో ఎద్దులు ఇవి ఉన్నాయి. ఇది 2 పార్ట్లు మాట. ఓకే. ఇదో పార్ట్, ఇదో పార్ట్. పైన ఇవి మనం షోకేస్ అర్మార్లు ఉంటాయి చూసారా, ఆ అర్మార్ లాగా అయితే ఇలా మనం పెట్టుకోవచ్చు. కింద మాత్రం ఇలా ర్యాక్స్ ఉన్నాయి. ఇదంతా పెద్ద ర్యాక్. ఇది కొంచెం లేటెస్ట్ గా అంటే ఇది ఓల్డే కానీ ఈ లేటెస్ట్ గా పెట్టాం. ఇది లేటెస్ట్ గా పెట్టారా? అవును. అంటే మనకి సేమ్ చూడడానికి ఎలా ఉంది అంటే మనం ఇంటికి ఎదుర ఇప్పుడు సిమెంట్లతో అట్లతో చేయించుకుంటున్నాం కదా షెల్ఫ్ లో, సో షెల్ఫ్ లాగే ఉన్నాయి. ఈ అద్దాల నుంచి మనకి డెకరేటివ్ ఐటమ్స్ అన్ని దీంట్లో పెట్టుకుని ఇలాగా, ఇందులో ఏమో మనం ఏమైనా దాచుకుని ఇలాగా ఉందన్నమాట. బాగుంది ఇది. అండ్ ఇలా ఫ్రిడ్జ్ మోడల్లో ఉంది. ఇది ఒక బీరువా. అద్దం ఉండి ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఒక్కోటి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా కష్టం అయిపోద్ది. ఇది రోజ్ వుడ్ అండి. రోజ్ వుడ్.
ఇక్కడ ఇవి 2 షెల్ఫ్లు, ఇదంతా ఒకటేనండి? ఇది 2 కింద పెద్ద షెల్ఫ్లు అండి, కొంచెం టైట్ గా ఉన్నాయండి. ఓకే. వీటిలో ఇంకా మోడల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇదిగోండి, ఈ దారబంద అయితే 140 సంవత్సరాలు అవుతుంది. ఇది 140 సంవత్సరాలదంట. మీరు డిజైన్ చూసారు అసలు ఎలా ఉందో మొత్తం కూడా. దీనికి చేయడానికి చాలా టైం పట్టేసి ఉంటదండి. అసలు అప్పుడు ఏం లేనప్పుడు, అసలు ఎలాంటి టెక్నాలజీ లేనప్పుడు ఆ ఫినిషింగ్, ఆ డిజైన్ చూడండి అబ్బా ఎంత బాగుందో. పైన అంతా కూడా పైన అసలు మెయిన్ ఇంకా పాడవలేదు. ఇక్కడ కొంచెం మట్టి అది పట్టేసింది కానీ పైన మాత్రం ఇంకా పైన కొంచెం దీని మీద ఇంకా నీట్గా ఉంది. డిజైన్ అంతా కూడా చాలా బాగుంది. మొత్తం టేక్ అన్నమాట. ఓకే, ఇవి మాత్రం చాలా బాగా ఇచ్చారు అసలు రంగం బల్లలో. ఇది ఎవరి ఐడియానో తెలియదు కానీ చూడడానికి చాలా బాగుంది. మేకప్ బాక్స్, అప్పటి మేకప్ బాక్స్, జ్యువెలరీ బాక్స్ అన్నీ ఇదే అన్నమాట. బుద్ధింకల్లా ఉన్నాయి కానీ డిజైన్ అంటారా? డిజైన్ అండి. అంటే తలుపులకి అట్లా పెట్టుకునే డిజైనా? తలుపులకి వెనకాల గోళ్ళకి గట్ట పెట్టుకుని. అంటే ఇక్కడ ఇది మాత్రం చూడడానికి ఇలా బొద్దింకలాగా కొంచెం ఇదిగా ఉంది. ఆ పైన ఇవి వచ్చినాయి అన్నమాట. ఇది ఒక పురుగు సీతాకోచిలుక లాగా. సీతాకోచిలుకేనా? అదేనండి. ఓకే. ఇవేమో చిన్న గోడదండి, బాగా ఓల్డ్ అండి. ఇవి మనకి అప్పట్లో పెట్టుకునేవారు కదా ఫోటోలు అవి పెట్టుకోవడానికి. కానీ పాతకాలంలో షెల్ఫ్లు మనకి అద్దం పైన అద్దం పెట్టుకుని కింద ఇలా అప్పుడు మేకప్ వస్తువులు అంటే ఏముంటాయి, ఒక కుంకుమ బొట్టు అలాగే స్టిక్కర్లు భరిని ఇలా పెట్టుకునేవారు అనమాట. మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఇలాంటివి ఉండేవి పాతకాలం నాటివి. ఇక్కడ ఇంకా మనకు ఉన్నాయి చాలా వాటికి. అదేదో గోడ బీరువా అండి. గోడ బీరువా, అదొక గోడ బీరువా అంట. మనం ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలో మనం చూస్తున్నాం కదా, బాత్రూమ్స్ లో అద్దాలు పెట్టుకుని వెనకాల ఇలాగా పెట్టుకుంటూ ఉంటారు కదా షెల్ఫ్ లా వచ్చి. సో అలా అన్నమాట ఇది. ఇది షెల్ఫ్ వచ్చింది. ఇది షెల్ఫ్ కనిపిస్తుంది, గోడ బీరువానే. ఇది ఎద్దరు అద్దం పెట్టుకుంటే అద్దం కమ్ మేకప్. స్తంభాలు ఉన్నట్టున్నాయి. స్తంభాలు దేనికండి? మొండు వైంటి. అప్పుడు కొంతమంది కట్టించుకుంటున్నారు కాబట్టి దానికోసం అండి. ఎంతకాలం ఉండొచ్చండి? చూడడానికి కొంచెం కొత్తగా అనిపిస్తుంది. కొత్త కదండి, మనం వర్క్ చేసిన తర్వాత ఇలా పాలిష్ చేసిన తర్వాత అలా వస్తాయి. ఓకే, పాలిష్ చేసిన తర్వాత ఇలా వస్తాయంట. అంటే చూడడానికి కొత్తగా అనిపిస్తుంది. బయట అడిస్తే ఎలా ఉన్నాయన్నా చూడు, అదే ఇలా క్వాలిటీ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం బయట చూసాం కదా కొన్ని అవన్నీ కూడా పాలిష్ చేసిన తర్వాత కొత్తగా అనిపిస్తాయి అన్నమాట. ఇలాగా ఇంకా పాలిష్ అవ్వలేదండి. ఇంకా దీనికి వర్క్ ఉందా? ఇంకా వర్క్ ఉంది. ఓకే. ఇదేంటండి? ఇది నెమిలి మంచం అంటారండి. మొత్తం మంచం సెట్ 3x6 అండి. ఓకే. ఇవి కటింగ్ ఇవి మొత్తం అంతా కూడా ఫినిషింగ్ చాలా బాగుంటుందండి. పాతకాలం డిజైన్లు ఇప్పుడు మాత్రం అలా రావట్లేదు మనకి. చాలా యూనిక్ గా కొత్తగా వస్తున్నాయి కానీ అప్పుడున్నంత అందం అయితే ఇప్పుడు అయితే లేవు. చూసారు అసలు నెమ్మల్లో ఇలా గ్రేప్స్ పట్టుకోవడం, 2 నెమ్మళ్ళు, ఇదంతా మధ్యలో ఏమో ఒక ఫ్లవర్ వాజ్. ఇట్లా మోడల్ ఉంటాయండి, మంచాలు ఏదో మోడల్ అండి. ఓకే, ఇలా వచ్చి ఉంటది అనుకుంటాం కానీ చాలా హెవీగా ఎక్కువండి. ఇప్పుడు ఇవన్నీ వర్క్ చేస్తూ ఉన్నారా? వర్క్ చేస్తున్నామండి. అలా 3x6 తీసుకున్నారండి అవతల కస్టమర్. ఓన్లీ 3x6 అంటే 3x6. దీన్ని ఏమైనా ఎక్స్టెండ్ చేయడానికి అవుతుంది అంటారా? అవుతుందండి. అవుతుందా? 4x6 చేసుకోవచ్చు, 5x6 చేసుకోవచ్చు, 6x6 చేసుకోవచ్చు. ఓకే, ఇదంతా బ్రాస్ అండి. ఓకే. ఈ మోడల్ గమ్మున రాదండి. కోళ్ళు అయితే వస్తుంది కానీ ఆ డిజైన్ గట్రా రాదండి. అప్పట్లో రంగం బాక్సులు ఎలాగో ఈ మంచం అలా మాట అండి. రంగం తీసుకున్నది. ఈ సైడ్ కూడా ఉంటాయి మాట అండి. బాగుందండి. ఈ మొత్తం మనకి ఇది డిజైన్ చూసారు ఇటు సైడ్, ఇటువైపు ఒకసారి. ఇదంతా కూడా మనకి డిజైన్ బ్రాస్ పెట్టేసి ఎలా ఉందో మొత్తం చాలా యూనిక్ గా కనిపిస్తుంది, మెరుస్తూ కూడా. పాలిష్ చేసేది ఇంకా బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో 6x6 అయితే ఎంత పడుతుంది? ఇప్పటి వరకు పాత కొన్ని సంవత్సరాలకి కలపని అని చెప్తూ ఉన్నాం కదా, మేబీ చూసేవాళ్ళు కూడా నమ్మకపోవచ్చు. కానీ ఇది చూసారా 1952లో చేసిన మంచం అనమాట. మేడ్ ఇన్ 1952 అని చెప్పి దాని మీద చెక్కారు ఇది. అయితే ఇది మొత్తం అంతా ఇదనమాట మంచం సెట్లు. మంచం కోళ్ళు కానీ ఇవి అడ్డ చెక్కలు కానీ ఇలా ఉన్నాయి. దానికి మంచానికి కూడా మనకి చక్కగా మంచి అద్దం అయితే వచ్చింది. దీన్ని ఇలా వదిలేసారు. ఇది కొంచెం
వానకి తడుస్తుంది కానీ అయినా అసలు ఏం కాదంట, మొత్తం పాలిష్ చేసి ఇచ్చారు అంటే కొత్త దానిలో మెరిసిపోతుంది. అంతేకాదు అయిపోయి ఇంకా ఒకటి నాకు మనకి పాతకాలం దాంట్లో తవ్వితే నిధులు దొరికినాయి అని చెప్పేసి కుండలు చెప్తూ ఉంటారు కదా, సో ఆ కుండ అయితే నాకు దొరికేసింది అనమాట. ఇది బాహుబలిలో ఒక్క చేతులు వేద్దామన్నా కూడా కొంచెం కూడా కదలట్లేదు, అంత బరువు అయితే ఉంది. ఇదే కాకుండా ఇక్కడ ఇంకా చాలా కుండలు అయితే పక్క పక్కన ఉన్నాయి. ఇవి కాకుండా ఇవి కుండలు అంటారండి, జాడీలేనా? జాడీ అంటారండి. వీటిలో పచ్చళ్ళు వాటికి వాడివరా? ఓకే. ఇప్పుడు ఏంటంటే అంతా షోకేస్. ఇప్పుడు మనం షోకేస్ కింద ఇవన్నీ వచ్చినాయి. వీటిలో మోడల్స్ ఉన్నాయి చూసారా, ఏది మాత్రం సేమ్ గా లేదు, సైజులోని అలాగే షేప్ లో కూడా చాలా. జాలీ అంటారా? ఫ్లవరైజ్ లు కట్టేసుకుంటారు. అది చైనాదండి. ఇది చైనా మోడల్. చైనా మోడల్. ఓకే. కొంచెం మట్టి పట్టేసి మనకి చూడడానికి ఇదిగా ఉంది కానీ ఇవి మట్టిలో మాణిక్యాలన్నమాట. మనకి ఇప్పుడు ఇవి ఈ యాంటిక్ పీసులు దొరకాలన్నా కూడా మనకు అసలు ఎంత పెట్టి కొందాం, మాకు ఇలాంటివి కావాలన్నా కూడా మీకు ఎక్కడ దొరకవు, ఇక్కడ మాత్రమే దొరుకుతాయి. ఆ ప్లేస్ ఎక్కడో కాదు, వేరే వాసన రండి. అండ్ ఇక్కడ మనకి ఇదేమో దేనికో బట్టలు ఏదో వేస్తారేమో కదండి, మాస్ పెట్టి మనం ఇప్పుడు సపరేట్గా ఒకటి పెట్టుకుంటాం కదా వాషింగ్ మిషన్ వేయడానికి. ఇది వరకు బట్టలకి ఇలా సపరేట్గా ఉండేది, దీనికి షెల్ఫ్ లాగా కూడా ఉంటాయి. ఇవి పెద్ద సైజులు చిన్న సైజుల్లో కూడా ఉంటాయి. అలాగే ఇదంతా టీపాయిలు. ఇప్పుడున్నది మనం అంతా చూస్తుంది ఏంటంటే ఈ సోఫాలన్నీ పాతవేనండి, అప్పుడే. ఇక్కడ ఇంకా లోపల సోఫాలన్నీ కూడా ఉన్నాయి, చూడడానికి కొత్తగా కూడా ఉన్నాయి అన్నమాట. ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల సోఫాలు ఉన్నాయి. అయినా కూడా మన ఇంట్లో ఇలా సోఫాలు పాడైపోతే బయట పాడేస్తాం కదా, అసలు దానికి దీనికి సంబంధమే లేదు. ఇక్కడైతే కొత్తగానే ఉన్నాయి. ఎప్పుడు ఏంటి ఇవి అని అడిగితే కొన్ని సంవత్సరాల క్రితం అని చెప్తున్నారు. ఇది కూడా చెక్కతో చేసినవి కాబట్టి మనకి పైన ఇదంతా మార్చుకోవచ్చు. దాన్ని రెడీ చేసి ఇచ్చారంటే మాత్రం మామూలుగా ఉండదు. ఇవన్నీ చూసారా మీరు, బయట వదిలేస్తారు అవన్నీ కూడా. వాళ్ళకి కావాల్సిన చెక్క తీసుకోవడం, వాళ్ళు గుమ్మాలు అడిగితే గుమ్మాలు అలా రెడీ చేయడం, లేదు అంటే అలాగే వదిలేస్తారు. సో చెక్క అయితే పాడవదు. మీరు ఎండలో పెట్టేసిన వాన్లో పెట్టేసిన చెక్క మాత్రం పాత చెక్క కాబట్టి ఇంకా కొన్ని వందల సంవత్సరాలు అయితే ఉంటుందని చెప్తున్నారు. చాలా రకాలు ఇంకా మనకి చుట్టుపక్కల గుమ్మాలు కానీ కిటికీలు ఇవి కానీ ఉన్నాయి. సో మీకు వీడియో ఎలా అనిపించిందో మాకు కామెంట్లో చెప్పండి. మీరు తీసుకునేలా ఉంటే మేము వీళ్ళ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాం, వాళ్ళని అయితే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ఇవాళ లాగ్ ఇది. మళ్ళీ ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.